ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజు కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మా గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంప్ను గుర్తించారు. లిక్కర్ స్కామ్లో A40 వరుణ్ పురుషోత్తం నోటా సంచలన నిజాలు వెల్లడయ్యాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రలపైన సిట్ బృందం విచారణ చేపట్టనుంది. రాజ్ కేసిరెడ్డి చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ పురుషోత్తంను శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఏపీ మద్యం కేసు స్కామ్లో రాజు కేసిరెడ్డి వసూళ్ల బృందంలో వరుణ్ కీలక వ్యక్తి. ఆయన నుండి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. వరుణ్పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయట పెట్టడంతో లిక్కర్ స్కామ్కి చెందిన భారీ నగదు నిల్వలు విషయం వెలుగులోకి వచ్చింది. మరికొన్ని చోట్ల సిట్ సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. వర్ధమాన్ కళాశాల వద్ద ఉన్న సులోచన ఫార్మా గెస్ట్ హౌస్ యజమానిని విజయేందర్ రెడ్డిగా గుర్తించారు. ఆయన తల్లి సులోచన పేరుతో ఫామ్ హౌస్ ఉంది. అక్కడే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులు ఉన్నాయి. స్టోర్ రూమ్లో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో నగదు దాచి ఉంచారు. పక్కా సమాచారంతో వెళ్లిన ఏపీ సిట్ అధికారులు 11 కోట్ల నగదు జప్తు చేశారు. పట్టుబడిన నగదుపై ఈడీ, ఐటీ దృష్టి సారించే అవకాశం ఉంది. ఏపీ సిట్ తొలి ఛార్జ్ షీట్లోనే యూపీ డిస్టిలరీ పేరు ప్రస్తావించింది. రాజు కేసిరెడ్డి బినామీ సంస్థనే యూపీ డిస్టిలరీస్. హైదరాబాద్లోని అరేట్ ఆసుపత్రి డైరెక్టర్లుగా తీగల ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని కాచారంలో సిట్ సీజ్ చేసిన 11 కోట్లతో తనకు సంబంధం లేదని తెలిపారు. ఫామ్ హౌస్ యజమాని విజయేందర్ రెడ్డికి పలు వ్యాపారాలున్నాయన్నారు. ఆయనకు ఇంజనీరింగ్ కాలేజ్, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయని, ఆయా కంపెనీలకు 100 కోట్ల టర్నోవర్ ఉందని రాజ్ కేసిరెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి ప్రధాన అనుచరుడు వరుణ్ పురుషోత్తం సిట్ విచారణ కొనసాగుతుంది. మద్యం ముడుపుల కేసులో ఆయనను వివిధ కోణాల్లో సిట్ ప్రశ్నిస్తుంది. రాజ్ కేసిరెడ్డి గ్రూపులో పరారీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సైమన్, శివకుమార్, రాజీవ్ ప్రతాప్, బెహ్రన్ పాత్రలపై వరుణ్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఆదేశాలతో మద్యం స్కామ్ డబ్బు ఫామ్ హౌస్లో డంప్ చేశారు, ఎక్కడెక్కడ ఎంత మొత్తం డంప్ చేశారు అనే కోణంలో విచారిస్తున్నారు.
సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఏపీ లిక్కర్ కేసులో 11 కోట్లు సీజ్ చేసినట్లు మెమో దాఖలు చేశారు. హైదరాబాద్లోని కాచారంలో గల ఫామ్ హౌస్లో 11 కోట్లు సీజ్ చేసినట్లు కోర్టుకు తెలిపారు.